హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను పాలతోటి చేసినటువంటి మీగడ అండి. ఈ మీగడను ఇప్పుడు నేను నెయ్యిగా తయారు చేస్తాను. ఎలా చేస్తానో చూడండి వీడియోలో. ఫస్ట్ నేను దీన్ని తీసుకొని స్టవ్ మీద పెడుతున్నానండి. అంటే డైరెక్ట్గా దీన్ని 2-3 ప్రాసెస్లు చేయొచ్చు, కానీ నేను మాత్రం డైరెక్ట్గా ఈ మీగడను పొయ్యి మీద పెట్టేస్తాను. ఇది కాసేపు అయినాక మరిగి నెయ్యి అనేది తయారవుతుంది. ఇది దాదాపు 15 డేస్ నుంచి నేను తయారు చేసిన అటువంటి మీగడ. చూడండి ఇది మరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతే మనకు నెయ్యి అనేది పైకి వస్తుంది. అప్పుడు నెయ్యి మనకు అయినట్టు. అండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ పైన ఉన్నదంతా కూడా నెయ్యేనండి. మీగడ లోపలంతా కూడా ఇంకిపోయి మనకు ఈ విధంగా నెయ్యి తయారవుతుంది. దీనిని మనము జాలితోటి వడబోసుకొని ఒక బాక్స్లో సర్వ్ చేసుకుంటే అయిపోద్ది. నెయ్యి రెడీ. మనము పప్పులో కానీ సాంబార్లో కానీ వేడి చట్నీలో కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్ కూడా మంచిది. పిల్లలకి ఎక్కువగా నెయ్యి తినిపించాలి. బాయ్, ఉంటానండి.